నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటున్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవని గౌడ్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే. ముఖ్యంగా బీఆర్ఎస్ విషయానికి వస్తే బీఆర్ఎస్ రెండు భాగాలుగా చీలిందా? బీఆర్ఎస్ కి కుట్ర జరుగుతుందా? బీఆర్ఎస్ లో కుట్ర జరుగుతుందా? ఎందుకు కవిత మీ మీద ఇంత ఘాటు వ్యాఖ్యలు చేసింది? కేసీఆర్ వదిలిన బాణం కవిత అన్నట్టు కూడా మాట్లాడుకుంటున్నారు. ఓవరాల్ గా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి అసలు ఏం జరుగుతా ఉంది, ఏంటి పరిస్థితి? బీఆర్ఎస్ పార్టీ రెండుగా చీలే ప్రసక్తే లేదు. కేసీఆర్ గారే మాది నాయకుడు. ఆయన ఎక్కడుంటే మేమందరం మా పార్టీ క్యాడర్ అంతా అక్కడ ఉంటుంది. కేసీఆర్ గారు ఇంకో బాణాలను వదిలే అంత ఆయనకు అవసరం లేదు. ఆ పనిలో ఆయన లేరు. తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాల నుంచి వెళ్ళి ఎట్లా బాధ విముక్తి కలగాలనేసి దేవుడికి మొక్కుతున్నారు తప్ప ఇంకొకటి అయితే ఆయన ఆలోచనలో లేదు. కాళేశ్వరం కుంభకోణమే బీఆర్ఎస్ కొంప ముంచింది అనేది చర్చ, నిజమే అంటారా? కాళేశ్వరంలో కుంభకోణం జరిగింది అనేటోని ఒకసారి తీసుకొని రా, ఎక్కడ జరిగింది ఏంది అనేది నేను నిరూపిస్తా. అసలు జరిగిందా జరగలేదా అనేది కూడా నేను నిరూపిస్తా. ఇంకొకటి, తట్టెడు మట్టి ఎత్తిపోయినోళ్ళు, చెర్లను నింపనోళ్ళు, నీళ్ళని ఇయ్యనోళ్ళు, 60 ఏండ్లు తెలంగాణ రైతాన్ని ఆగం చేసినోళ్ళు కుంభకోణం జరిగింది అని మాట్లాడితే దేంతో నవ్వుతారో ఇక తెలంగాణ ప్రజలకే వదిలేద్దాం. సాక్షాత్తు కేసీఆర్ గారి కూతురే చెప్పింది కదండి, అనకొండలు ఉన్నారు, హరీష్ రావు, సంతోష్ రావు అనకొండలు అన్నట్టు కూడా ఆమె మాట్లాడింది. ఇంకా ఏం రుజువులు ఉంటాయి చెప్పండి? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు, కేసీఆర్ గారి పక్కన దేవుడి పక్కన దయ్యాలు ఉండే అని తెలుసు. కేసీఆర్ గారి పక్కన అనకొండలు, ఈ కొండలు, ఆ కొండలు ఎవి ఉండే. కేసీఆర్ గారు ఒక్కరే ఉంటారు. ఆయన శిఖరం, ఆ శిఖరం కింద మేమందరం పనిచేసుకుంటుంటున్నాం. కానీ గ్రీకు వీరులు, లీకు వీరులు, అనకొండలు, గోళీలు ఇచ్చేటోళ్ళు ఒకళ్ళు, మా నాన్నను రోడ్డు మీద పడేసే వాళ్ళు ఇంకొకళ్ళు అన్నట్టు కూడా మాట్లాడింది కదండి. 2001 రోజు ఒకే ఒక్కడు కేసీఆర్ గారు తెలంగాణ వస్తుందో రాదో ఎవరు ఆయన పక్కపొంటి బలం లేకపోయినా కూడా హరీష్ రావు గారు ఆయన పక్క నుండి వెన్నంటి ఉండి, సంతోష్ కుమార్ గారు ఆయన వెన్నంటి ఉండి ప్రతి ఒక్కరిని సంబంధ వర్గాలను ఏకం చేసుకొని తెలంగాణను తీసుకొచ్చారు. ఆనాటి నుంచి వెళ్ళి ఈనాటి వరకు కూడా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ మీద, కేసీఆర్ గారి మీద ఇలాంటివే జరుగుతూనే ఉన్నాయి, జరుగుతాయి కూడా. రేపు రాబోయే రోజులల్లా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉంటే జాతీయ పార్టీలకు తెలంగాణలో మనుగడ ఉండదు రేపు భవిష్యత్తులో అనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయడానికే ఇవన్నీ మాట్లాడుతున్నారు. కవిత వెనుక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే కవిత గారి భుజం మీద తుపాకీ పెట్టి ఎవరిని కాలుస్తామని చూసిండ్రో, అంటే కవిత గారు కూడా ఇలాంటి మాటలు మాట్లాడడము, శత్రువుకి అస్త్రాన్ని ఇయ్యడము, నవ్వెటోడు ముందట జారిపడ్డట్టు చేయడము అలాంటి మంచి పరిణామాలు కాదు. కాబట్టే కన్న బిడ్డైనా ఎవరైనా కూడా క్రమశిక్షణ దాటితే, పార్టీ లైన్ దాటితే ఇలాంటి శిక్షలే ఉంటాయని బాపు కేసీఆర్ గారు నిరూపించింది. నిజంగా ఇప్పుడు హరీష్ రావు వల్లనే సిబిఐ విచారణకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది, సిబిఐకి ఇచ్చింది. మా నాన్నను బుగ్గిబాల్ చేశారన్నట్టు కూడా మాట్లాడుతుంది ఆమె. అంటే కాళేశ్వరం కమిషన్ లో హరీష్ రావు గారు కూడా వేయిండ్రు కదా అండి. కమిషన్ ముందట ఆయనను కూడా కూర్చుని పెట్టిండ్రు కదా అండి. సిబిఐకి పోయినా కూడా రేపు ఆయనను కూడా తీసుకుపోతారు కదా అండి, ఆయనను కూడా విచారణ చేస్తారు కదా అండి. అసలు ఏం సిల్లి మాటలండి ఇవి. కాళేశ్వరంలో అవినీతి జరగలేదు. కాళేశ్వరం తెలంగాణకు జలజీవన ఆధారం. కాళేశ్వరం కుంగలేదు, కూలలేదు, కొట్టుకపోలేదు. కాళేశ్వరం పనిచేస్తూనే ఉన్నది. సంతోష్ రావు వల్లనే నాకు ఈ పరిస్థితి వచ్చిందని కూడా మాట్లాడుతుంది కదా ఆమె. సంతోష్ రావు వల్లనే వచ్చింది నాకు ఈ పరిస్థితి అంటే మీరు ఒకసారి అక్క దగ్గరికి, ఆమె గారి దగ్గరికి వెళ్ళి ఆమె దగ్గరనే మైక్ పెట్టి తెలుసుకోండి ఎవరి ద్వారా వచ్చింది ఏందనేది మళ్ళీ చెప్తారు ఆమెనే. ఓకేనా? నాకు తెలియదు కదా, నేను ఆమెను అడగలేదు, నాకు తెలియదు. ఓకే, ఎందుకు బీఆర్ఎస్ ఈ కర్మ ఎందుకు వచ్చింది? కర్మ ఏంటండి? బీఆర్ఎస్ బాగుంది, కర్మ ఏం లేదు. బీఆర్ఎస్ పార్టీ బాగుంది, ప్రజల పక్షాన ప్రజల కోసం కొట్లాడుతూ ఉంది. ఆస్తుల కోసమే కవిత ఇలాంటి వ్యాఖ్యలు చేశారా, లేకపోతే ఆస్తుల గురించి, అంతస్తుల గురించి చేస్తున్నారా, ఇంకో దేనికోసం చేస్తున్నారా? అక్క గారిని అడగండి మీరు. కవిత ఇంకో పార్టీ పెడితే బీఆర్ఎస్ సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇంకో పార్టీ ఒకరు పెడితే సర్వనాశనం అయిపోయే పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు బీఆర్ఎస్ పార్టీ చీకు చింత లేకుండా ఉంటది. మా నాయకుడు కేసీఆర్ గారు, ఆయనను చూసే మేమందరం పనిచేస్తూ ఉన్నాము, ఆయన ఆధ్వర్యంలోనే పనిచేస్తూ ఉంటాము. కాంగ్రెస్ లోకి వెళ్తారని ఒక చర్చ, లేకపోతే బీజేపీలోకి వెళ్తారని మా పార్టీని కాదనుకొని పోయినోళ్ళు ఏ పార్టీలకు పోయినా కూడా మాకు అవసరం అనవసరం. షూర్ అండి. కవిత బీజేపీ వదిలిన బాణమా, లేకపోతే రేవంత్ రెడ్డి వదిలిన బాణమా, లేకపోతే రెండు కలిసి వదిలిన బాణాలో లేకపోతే మూడో ఆయన చంద్రబాబు నాయుడు వదిలిన బాణమో ప్రజలే నిర్ణయిస్తారు. రేపు రాబోయే రోజులల్లా ఆమె ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో దాన్ని బట్టి చెప్పొచ్చు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్తే బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి?
ఏం లేదు, బీఆర్ఎస్ మంచిగానే ఉంది, మంచిగానే ఉంటది. రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ కే పట్టం కట్టబోతున్నారు ప్రజలు. రేపు మాపు బీఆర్ఎస్ బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉంది. బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాదు 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 కాదు. ఓకేనా? 100 సార్లు చెప్పినా ఇప్పుడు 101వ కూడా చెప్తున్నా మీకు. ఎందుకు ఈ స్పెక్యులేషన్స్ నడుస్తాయి? ప్రత్యామ్నాయం ఎవరు? ప్రజలు ప్రతి ఒక్కరు ఏ గోస వచ్చినా, ఏ కరువు వచ్చినా, ఏ కాఠాన్యం వచ్చినా ప్రజలు ఇబ్బంది పడుతున్నా బీఆర్ఎస్ భవన్ దిక్కు చూస్తున్నారు. ప్రజల అధికారంలో లేకపోయినా కూడా కేసీఆర్ గారి ఆదరణ తగ్గుతలేదు కాబట్టి ఇలాంటి బూటకపు ప్రచారాలు చేస్తున్నారు. రేపు మాపు హరీష్ రావు కేసీఆర్ కి హ్యాండ్ ఇచ్చి 29 మంది ఎమ్మెల్యేలతో బయటకు వెళ్ళిపోతారు అనేది చర్చ. అదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అంతే తప్ప ఇంకొకటి లేదు. హరీష్ రావు గారు కేసీఆర్ గారిని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లరు. కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది అన్నట్టు. కేసీఆర్ గారికి వెన్నుపోటు ఎవరు ఓడిస్తున్నారో, ఎవరు మాట్లాడుతున్నారో ఇప్పటికే మీకు అర్థమైపోయింది. వేరేటోళ్ళు ఎవరు పొడవరు. ఓకేనా? ఓకే. ఏంటి సిబిఐ విచారణ? ఒకవేళ ఆ సిబిఐ చేతిలోకి వెళ్ళిపోతే కేసీఆర్ అరెస్ట్ అయ్యే అవకాశం ఉందా? ఇప్పుడు కేసీఆర్ గారిని అరెస్ట్ చేద్దామని చూసేటోళ్ళు సిబిఐ విచారణ దేనికోసం చేస్తున్నారు? దేనికోసం? 1,00,00,000 కోట్లు ఖర్చు పెట్టారా లేదా? ఖర్చు లేనిది, డిపిఆర్ఓ ఏంది, ప్రాజెక్ట్ ఏంది, అంచనా ఎంత? ఓకే. దీని మీద ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వడానికి ప్రభుత్వం సిబిఐ చేతులకు ఇచ్చింది. ఓకే. కాళేశ్వరం కూలిపోయింది, కొట్టుకపోయింది, అసలు నీళ్ళే ఇయ్యలేదు అని చెప్పినోళ్ళే కదా ఇప్పుడు సిబిఐ. కాళేశ్వరం కూలిపోతే, కొట్టుకపోతే, కుంగిపోతే మరి ఇదేంటి? పేపర్ అడ్వర్టైజ్మెంట్. అది పేపర్ అడ్వర్టైజ్మెంట్, ప్రభుత్వ ప్రకటనలు. ఏ ప్రకటన చేసింది? ఏం ప్రకటన ఇది? గోదావరి తాగునీటి సరఫరా పథకము ఫేజ్ 2, ఫేజ్ 3. ఇవి ఎక్కడిది? మూసీ నది పునర్జీవనము శంకుస్థాపన కార్యక్రమము. మూసీకి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకుపోతారు? ఏ నుంచి తీసుకుపోతారు? కాళేశ్వరంలో భాగమైన మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి. ఆ మల్లన్న సాగర్ కాళేశ్వరంలో అంతర్భాగమే కదా. కాళేశ్వరం నీళ్లను మూసీ కోసం వాడుకున్నప్పుడు కాళేశ్వరంలో అవినీతి ఎట్లా జరిగింది? సుక్క నీరు రాలేదని అన్నారు. ఇప్పుడు 20 టీఎంసీల నీళ్లను తాగునీటి కోసం, సాగునీటి కోసం వాడతా అని చెప్తున్నారు. ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవన్నీ చెప్పి తర్వాత దానికి సిబిఐయో ఈడీనో ఇంకో ఎంక్వైరీ పెట్టుకోమని చెప్పారు. కాళేశ్వరం ఒక్క చుక్క నీళ్లు కూడా మేము ముట్టుకోవట్లేదని చెప్తున్నారు కదా. మల్లన్న సాగర్ నీళ్లు వేరు కాదు, కాళేశ్వరం నీళ్లు వేరు కాదు. మల్లన్న సాగర్ కూడా కాళేశ్వరంలో అంతర్భాగమే. ఓకేనా? ఓకే. అంటే మూసీ కూడా కాళేశ్వరం నీళ్ళే వాడుకుంటున్నారా? మూసీ కూడా మల్లన్న సాగర్ నీళ్లు వాడుతున్నాం అంటేనే మూసీకి కాళేశ్వరం నీళ్లు వాడుతున్నట్టు కదా. మళ్ళీ వేరేది లేదు కదా ముచ్చట. లేకపోతే మల్లన్న సాగర్ నీళ్లను రేవంత్ రెడ్డి బోరింగ్ కొడతా అంటే ఈ ఇక్కడ యాడిచ్చిన వీళ్ళందరూ ఈ ఫోటోలో ఉన్న మంత్రులందరూ బిందెలు డ్రమ్ములు పట్టుకపోయి ఇట్లా ఎత్తిపోసి మల్లన్న సాగర్ ను నింపిరా? ఏం చేసిండ్రు? అదొకటి చెప్పాలి. మల్లన్న సాగర్ కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కొండపోచమ్మ సాగర్ కు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ నీళ్లు మూసీకి ఎట్లా వాడుకుంటున్నారు? అయినా మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి వాడితే 7,360 కోట్లు అవుతాయి. మరి కొండపోచమ్మ నుంచి వెళ్ళి వాడుకుంటే 1,100 కోట్లు అవుతాయి. దేనికోసం? ఎవరి కాంట్రాక్ట్ల కోసం, ఎవరి కమిషన్ల కోసం ఇదంతా చేస్తున్నారు. అది కూడా మీరు గమనించండి. 1,00,000 కోట్లు అవినీతి జరిగింది చెప్పేసి 1,00,000 కోట్లు కాదు, రూపాయి అవినీతి జరగలేదు. తెలంగాణ ప్రజలు అన్ని తెలుసు. తెలంగాణ ప్రజలు ఉన్నన్ని రోజులు, కేసీఆర్ గారికి ఉన్నన్ని రోజులు ఈ రాష్ట్రానికి గానీ, ఆ కాళేశ్వరం గానీ ఎలాంటి కష్టాలు రావు. ఓకే. నిన్న ఫిరాయింపు ఎమ్మెల్యేలేమో సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిశారు. మరి తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా లేదా? మరి మీరేమనుకుంటున్నారు? ఉప ఎన్నికలకు వచ్చినా కూడా ఏ సమయంలో ఏ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టబోతున్నారు. రేపు ఎన్నికలలో ఖచ్చితంగా వస్తుందా? ఖచ్చితంగా రావాలనే కోరుకుంటున్నాము. మీరు గతంలో కూడా అదే పని చేశారు కదా. ఏం చేస్తాము? కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నుంచి తీసుకున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి మేము అట్లా తీసుకోలేదు. ఏ విధంగా తీసుకున్నామో మీకు తెలుసు. దాన్ని చూసి మాట్లాడండి. ఇవాళ శంకుస్థాపన, మూసీ ప్రక్షాళన ఏం చెప్తారు? మూసీ ప్రక్షాళన, శంకుస్థాపన, మల్లన్న సాగర్ నుంచి వెళ్ళి నీళ్లు తీసుకుపోతున్నారు కాబట్టి కోమరెల్లి మల్లన్న దగ్గరికి పోయి ముక్కు భూమికి రాకి క్షమాపణ అడిగి కాళేశ్వరం ప్రాజెక్టు కూలలేదు అని ఒప్పుకొని, 1,00,000 కోట్ల అవినీతి జరగలేదు అని ఒప్పుకొని కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పి అక్కడ శంకుస్థాపన చేయాలి. వాగుల వంకల నీళ్లను మా కేసీఆర్ నీళ్ళని, మా కాళేశ్వరం నీళ్ళని చూపిస్తున్నాం. అవి కాంగ్రెస్ కట్టిన నీళ్లు, కాంగ్రెస్ తెచ్చిన నీళ్ళని వీళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ తెచ్చిన నీళ్లు, కాంగ్రెస్ కట్టిన నీళ్ళ. కాంగ్రెస్ ఉన్నప్పుడు రైతుల పరిస్థితి, అది చెరువుల పరిస్థితి, కుంటల పరిస్థితి, పొలాల పరిస్థితి ఏ విధంగా ఉండినో కూడా మా అందరికీ తెలుసు తెలంగాణ ప్రజలకు. కేసీఆర్ రిటైర్మెంట్ అయ్యారట, అసెంబ్లీకి కేసీఆర్ గారు రిటైర్మెంట్ కాలేదు. కేసీఆర్ గారు రిటైర్మెంట్ కాలేదు. రిటైర్మెంట్ గారు రేపు రాబోయే రోజులల్లా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు. ఏ ఎన్నికలు జరిగినా కూడా కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి బ్రహ్మరథం. అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు? అసెంబ్లీకి వస్తారు. రావాలి అనుకున్నప్పుడు వస్తారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు,
ప్రజాకోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.